ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సచివాలయం కనిపించని బోర్డు, మురాయిస్తున్న ప్రింటర్స్, బయోమెట్రిక్ అవస్థలు పడుతున్న ప్రజానీకం, స్పందించని కమిషనర్. శ్రీ కోదండి రామాలయంలో ధనుర్మాస మహోత్సవం 16 నుండి 14వ తేదీ వరకు. మహోత్సవంలో కరపత్రాలు విడుదల. నంద్యాలపట్నంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలపై కేసులు నమోదు చేస్తాం. కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. బనగనపల్లిలో పబ్జీ కుర్రాడు కళ నెరవేరిన వేళ అభినందించిన బీసీ ఇందిరారెడ్డి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కైషిక ద్వాదశి ప్రత్యేక పూజలు. కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో దారుణం. పొలంలో మిరప పంటను దొంగలించిన దొంగలు. ఆలగడ్డ మండలం చిన్న కందుకూరులో విషాదం. మిషన్ బోల్తో పడడంతో బట్టు సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి. రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు కేకేఎల్ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్దకు ర్యాలీ నిర్వహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ మంత్రి బుగ్గన రాజేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జేసీ విష్ణు చరణ్కు వినతి పత్రాన్ని అందజేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేందర్, కాట్సాని రాంభూపాల్ రెడ్డి నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు అధికమయ్యాయని, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు శిల్ప చక్రపాణి రెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబు రైతులకు మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చి దాగా చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతు భరోసా కేంద్రాల్ని నిర్వీర్యం చేశారని, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం అంటే రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని విమర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేందర్ పంట కోతలు జరుగుతున్న ధాన్యానికి గిట్టుబాటు ధరను ప్రకటించలేదన్నారు. సీఎం చంద్రబాబు రైతులకు మోసపూరిత మాటలు చెబుతూ మాయం వహిస్తున్నారని ఆరోపించారు. బుగ్గన రాజేందర్ ర్యాలీ అనంతరం జేసీ విష్ణు చరణ్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శిల్పారవి, చక్రపాణి రెడ్డి, విజేంద్రనాథ్ రెడ్డి, కాట్సాని రామరెడ్డి పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు విత్తనాలు సబ్సిడీ మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు ఇచ్చే విత్తనాలు కూడా అరాకొరగా ఇస్తూ ఉన్నారు. ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కూడా సక్రమంగా అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేస్తే కియోస్క్తో సహా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని మనం ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో ఆ పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఈ పంట ఇప్పుడు నష్టపోతే ఇప్పుడే పంట రుణాలు చెల్లించే విధంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అది ఏది లేకుండా ఉచిత బీమా ఆయన రద్దు చేశారు. ఇస్తా అన్న ఎన్నికల్లో చెప్పాడు 20,000 ఇస్తానని చెప్పి. అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి 20,000 పంట సపోర్టింగ్ ప్రైజ్గా ఇస్తా అని చెప్పాడు పంటలు పెట్టుకునేదానికి. అది కూడా చేయలేదు. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పెట్టినవన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఈ విధంగా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన కార్యక్రమం ఇది ఏర్పాటు చేశాం. కేటాయింపు ఉంటే అప్పుడు 20,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్లో ఎంత పెట్టినారండి? 1000 కోట్లు. 1000 కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా
దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభావం మొదలుపెట్టినాము అని అంటున్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ₹1 అన్నదాత సుఖీభావ ద్వారా దొరికింది ఇచ్చింది అని ఇంత అన్యాయంగా, అంటే ప్రజలను ఎంత అమాయకంగా, పేదవాళ్ళు కదా, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పేద రైతులు కాబట్టి అంత అన్యాయంగా మోసపూరితంగా ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చి ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు. మొరాయిస్తున్న ప్రింటర్ బయోమెట్రిక్ పనిచేయని సర్వర్ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అవస్థలు. కరెంటు కోతలతో సేవలకు అంతరాయం. సచివాలయానికి కనీస బోర్డు లేదు. అరకొర వస్తువులు, సమయానికి రాని సిబ్బంది, విధులకు పలువురు డుమ్మా, సిబ్బంది అందుబాటులో లేక ప్రజలకు ఇబ్బందులు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని 13వ వార్డు సచివాలయంలో మీరు చూస్తున్నది ఇల్లు అనుకుంటున్నారా? కాదు. షాప్ అనుకుంటున్నారా? కాదు. అది 13వ వార్డు సచివాలయం. కేంద్రం, బోర్డు కూడా ఉండదు. కార్యాలయంలో స్కానర్లు పనిచేయవు, నెట్ సౌకర్యము లేదు, సిబ్బంది అందుబాటులో ఉండరు. వార్డు ప్రజలు అవస్థలు పడుతున్నారు. సచివాలయానికి వెళ్తే అక్కడ సిబ్బంది నెట్ షాప్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాటిలో కొంతమంది వ్యక్తులు మున్సిపల్ కమిషనర్ కి సచివాలయం గురించి ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదు. సమస్యపై అడ్మిన్ వివరణ కోరగా సచివాలయ కార్యాలయానికి బోర్డు లేదని, స్కానర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదని, అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. రూటర్ ద్వారా చేస్తున్నారా మీరు ఎక్కువ ఇబ్బంది లేకుండా? విశాల్ కుమార్ ఉన్నాడు కదా, ఎస్బీఐ పనిలో మీ ముందు ఎస్బీఐ పనిలో ఉంది. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం 16 నుండి 14వ తేదీ వరకు మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ శివ సమాజ్ కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు. స్థానిక నంద్యాల సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా కరపత్రాలు విడుదల ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో పూజలు నిర్వహిస్తున్నామని, దాతలు ఎవరైనా కానీ పూజలో పాల్గొనాలనుకుంటే ఆఫీస్ కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలని, ప్రతినిత్యం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపించడం జరుగుతుందని తెలిపారు. గ్రేసులకు మరియు భాగవత ప్రియులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు ధనుర్మాస శుభాకాంక్షలు తెలియచేయుచున్నాము. మాసానాం మార్గశీర్షోహం అంటే ఈ మార్గశీర్ష మాసము మిగతా మాసముల కంటే ఎంతో ముఖ్యమైన మాసమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ఈ మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ఈ ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసం ఈ మాసం అనగా 16/12/2024 సోమవారం నుంచి జనవరి 13, 2025 వరకు ఈ ధనుర్మాసం ఒక్క గొప్పతనము, ధనుర్మాసం యొక్క విశేషములు అన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించబడుచున్నది. అందులో భాగంగా ఈ ధనుర్మాసంలో అనునిత్యం ఉదయం 5 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకము, సహస్రనామార్చనలు, విశేష అలంకరణలు మరియు ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున నిర్వహించుచున్నాము. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు డాక్టర్ డివి హైగ్రీవ గారిచే తిరుపావై ప్రసంగములు కూడా ఏర్పాటు చేయబడుచున్నాము. అందులో భాగంగా ఈ రోజు కరపత్రం విడుదల చేయడం జరిగినది. ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ఎంతో విశేష కార్యక్రమాలు నిర్వహించుచున్నాము. తిరుపావడ సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, లక్ష తులసి అర్చన, ఊంజల్ సేవ మరియు జనవరి 1 తిరుపావై మొదలగు కార్యక్రమాలు మరియు చివరిగా మహారథోత్సవం కూడా నిర్వహించుచున్నాము. కావున భక్తాదులు అందరూ ఈ అన్ని కార్యక్రమంలో ఈ ధనుర్మాసంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం పొందగోరుచున్నాము. అదేవిధంగా ఈ సంజయనగర్ రామాలయంలో ఎంతో మంది భక్తులు వారు డొనేషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు.
ఆ డోనార్స్ అందరికీ తెలియజేయడమేమనగా ఈ ధనుర్మాసంలో ఎవరైనాను పూజలో పాల్గొనదలిచిన వారు మీ పేర్లను ముందస్తుగా ఆఫీస్ నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దివ్య ఆలయం నందు ధనుర్మాస మహోత్సవములు ఈ నెల 16వ తేదీ అంటే వచ్చే సోమవారం నుంచి 14/1/24 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ ధనుర్మాసం సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమవును. అదేవిధంగా ఈ ధనుర్మాస మహోత్సవముల సందర్భంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము మరియు తిరుమంజన కార్యక్రమంతో పాటు సహస్రనామార్చన, లక్ష్మీ అష్టోత్తర కార్యక్రమాలు నిర్వహించబడును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ దివి హైగ్రీవాచారి నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలపై కేసు నమోదు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు, భవనాలు నిర్మిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పట్టణంలో 169 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని, అనుమతులు లేకుండా నిర్మిస్తే ఒకసారి కేసు నమోదైతే వారికి అప్రూవల్ ఇవ్వడం జరగదని, ప్రజలు మున్సిపల్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. మన పురపాలక సంఘ పరిధిలో మరి గత కొంతకాలంగా పట్టణంలోని పలు బిల్డింగులు, అదేవిధంగా అక్రమ లేఅవుట్లు, వీటిల్లో అనుమతి లేని కట్టడాలు ఇవన్నీ విపరీతంగా రావడం, మరి ఆ బిల్డింగులు కూడా కొన్ని చోట్ల ప్లాన్లు తీసుకున్నప్పటికీ కూడా ప్లాన్లను అతిక్రమించి నిర్మించడం, అదనపు అంతస్తులు నిర్మించడం, వీటన్నిటిని కూడా గమనించి మరి ప్రభుత్వం వీటిని ఒక సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ చేయాలి. వీటన్నిటిని కూడా ఈ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మరి బిల్డర్లు కానీ, లేదంటే చిన్న చిన్న ఇల్లు కట్టుకునే గృహస్థులు కానీ, వాళ్ళందరికీ కూడా కొంత చైతన్యపరచడం, మరి వాళ్ళు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వాళ్ళు ప్లాన్ మున్సిపాలిటీకి సబ్మిట్ చేసి కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకుని దాన్ని బిల్డింగ్ నిర్మించుకున్నందువల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు, అదేవిధంగా ఆ రకంగా అతిక్రమించో లేదంటే అనుమతి లేకుండా కట్టినందువల్ల కలిగే అనర్థాలను కూడా వాళ్ళకు తెలియజెప్పమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా గత కొంతకాలంగా మన పట్టణంలో కొన్ని ఫ్లెక్సీలు వేయడము, తర్వాత అదేవిధంగా న్యూస్ పేపర్ ద్వారా కూడా నోటిఫికేషన్లు ఇష్యూ చేయడము, ఎటువంటి అనుమతులు లేని బిల్డింగులు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి దాదాపు 169 కేసులు మన పట్టణంలో, నంద్యాల పట్టణంలో క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈ 169 భవనాల నుంచి కూడా 30,55,00,000 రూపాయల పరిహారాన్ని మనము గౌరవ కోర్టు ముందు వారి యొక్క ఆదేశాల కోసం సమర్పించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఈ రకంగా అక్రమంగా నిర్మించుకున్నారో, అదనపు అంతస్తులు నిర్మించుకున్నారో, అనుమతి లేకుండా నిర్మించుకున్నారో వాళ్లకు దాదాపు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఆ ల్యాండ్ వాల్యూలోను అదేవిధంగా ఆ బిల్డింగ్ వాల్యూలోను 20% వరకు కూడా ఫైన్ రూపంలో వసూలు చేయడం. మరి ఫైన్ వసూలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ భవనాన్ని రెగ్యులైజ్ చేసుకోకపోతే ప్రతిరోజు 1% చొప్పున, అంటే 100 రోజుల పాటు మనం ఒక 1% చొప్పున ఫైన్ వేయడం జరిగిందంటే 100 రోజుల్లో వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ మొత్తం కూడా మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాలను దయచేసి అర్థం చేసుకొని మీరు ఎక్కడైనా బిల్డింగ్ నిర్మించేటప్పుడు అనుమతులు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోండి. అనుమతుల ప్రకారమే నిర్మిస్తున్నామా లేదా అనేది కూడా దయచేసి నిర్ధారించుకోండి. తర్వాత అదేవిధంగా వేరియస్ ప్రభుత్వ విభాగాలకు మన ఇల్లు నిర్మించేప్పుడు
అనేక రకాలైన విభాగాలు, ప్రభుత్వ విభాగాల వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోటి కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి మనం కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక చట్టం ప్రకారము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబరర్కు వెసులుబాటు కలిగేటట్లుగా ఏదైతే 10 లక్షల రూపాయల లోపు 10 లక్షల రూపాయల పైబడి ఖర్చుతోటి నిర్మిస్తున్న రెసిడెన్షియల్ భవనంకి సంబంధించి 1% ఆ బిల్డింగ్ మనిషికి పట్టుదల, సహనం, తల్లిదండ్రుల ఆశీస్సులు, స్నేహితుల మద్దతుతో యూట్యూబ్లో ఊరంతా ప్రేమ కథ అనే సినిమా తీసి 2023 సంవత్సరంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నందుకు 2024లో స్టేట్ అవార్డు వచ్చిన సందర్భంగా బనగానపల్లి పట్టణంలోని భవనం నందు ఏర్పాటు చేసిన విజయవంతం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ ఇందిరారెడ్డి మాట్లాడారు. బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన పబ్జీ కుర్రాడు తీసిన ఊరంతా ప్రేమే కథ చిత్రం చాలా బాగుందని, అలాగే చిన్న సినిమాలు కాకుండా తెరపై వచ్చే సినిమాల్లో కూడా అవకాశం రావాలని నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. టంగుటూరి సీనయ్య, సాయిరాములు మాట్లాడుతూ ఈ చిత్రంతో వారి తల్లిదండ్రుల ఆశయాలను దృఢ సంకల్పంతో తన సొంత నిధులతో సినిమాను తీసి చాలా చక్కగా నటించారని, ముందు ముందు మరెన్నో మంచి అవార్డులు పొందాలని ఈ సందర్భంగా వారన్నారు. అనంతరం ఊరంతా ప్రేమ కథ చిత్రంలో నటించిన పబ్జీ కుర్రాడు మాట్లాడారు. నేను ఆహ్వానించగానే సక్సెస్ మీట్ కి విచ్చేసిన బీసీ ఇందిరారెడ్డికి కృతజ్ఞత తెలిపారు. మన బనగానపల్లి నుంచి ఒక హీరో వచ్చాడు, ఒక డైరెక్టర్ వచ్చాడు, ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. అవునా? అది హైదరాబాద్ దాకా వెళ్ళింది. బనగానపల్లి పేరు ఒక ప్రవీణ్ ద్వారా హైదరాబాద్ దాకా వెళ్ళింది. చాలా గర్వంగా ఉంది నిజంగా. పేరు పబ్జీ కుర్రాడు. ఓకే, ఈ అబ్బాయి మన బనగానపల్లి నుంచి ఒక షార్ట్ ఫిలిం తీసి తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకి ఇప్పుడు వివరించాడు కదా. అది ఎందుకంటే మనకి సినిమా ఫీల్డ్ గురించి మనకి నాలెడ్జ్ లేదు. ఆ అబ్బాయి చెప్తుంటే అర్థమవుతుంది. అంటే ఏదైనా ఒక ఫిలిం తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయా, అది ఒక్కసారి సక్సెస్ అయితే వాళ్ళ ఆనందం ఎంత ఉంటుందో ఇప్పుడు ప్రవీణ్లో చూస్తున్నాము. చాలా వరకు మన హీరోలందరూ కూడా ఫెయిల్యూర్ అయితే ఎంత బాధపడతారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నిజంగా ఇలా ఫిలిం తీయడం చాలా గ్రేట్ ప్రవీణ్. నువ్వు ధైర్యం చేసి, సాహసం చేసి, తర్వాత ఫస్ట్ మీ కుటుంబాన్ని ఒప్పించి చేయడం అనేది చాలా కష్టమైన పని. అయినా సాధించావు. లైఫ్లో ఇంకా ఇలా షార్ట్ ఫిలిమ్సే కాకుండా మన ఇప్పుడు మెయిన్ ఇండస్ట్రియల్ ఫిలిం అలంకరించినటువంటి నా బనగానపల్లె నా ఆరోగ్యం శుచికర్త. మన బనగానపల్లె పట్టణము మన స్టేట్లోనే ఆదర్శవంతంగా చేయాలనే తలంపుతో దాదాపు 2 నెలల నుంచి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బీసీ ఇందిరమ్మ గారికి, అలాగే సాయిరామ్ గారికి, గుండా రవి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఊరంతా ప్రేమ కథ అనే షార్ట్ ఫిల్మ్ను జంబులయ్య గారు తీయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. అది కూడా ఆయన కూడా మన బనగానపల్లెకు చెందినటువంటి వానికి రావడం, ఇలాంటి అవార్డులు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ యొక్క మన బనగానపల్లె ఆ ఫిల్మ్ను యాగంటి ఈ పరిసరాల్లోనే చిత్రీకరించాడు. ఆయన ఈ చిత్రీకరణతో మన బనగానపల్లెకి కూడా మంచి పేరు వచ్చింది. ఆయన ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గత సంవత్సరం ఈ యొక్క సినిమా షార్ట్ ఫిల్మ్ తీశారు. ఈ సంవత్సరం 2 అవార్డులు వచ్చాయి. అలాగే ఆయనకు దాదాపు నాకు తెలిసి 50,000 మంది వ్యూవర్స్ ఉన్నట్లున్నారు. అందుకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు టైం కేటాయించి ఇక్కడికి చేసేటువంటి బీసీ ఇందిరమ్మ గారికి ముఖ్యంగా మనందరి తరఫున చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే అనేది నిరుద్యోగులకు అక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 30 ప్రముఖ కంపెనీలు వస్తున్నాయి. అక్కడికి కూడా ప్రస్తుతానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత మా అసోసియేషన్ సభ్యులైనటువంటి పబ్జీ మెన్స్ అబ్బాయి పేరు మర్చిపోయారు. పబ్జీ కుర్రాడు. ఆ అబ్బాయికి ఈ ఊరంతా ప్రేమ లాస్ట్ ఇయర్ షార్ట్ ఫిల్మ్ తీసాడు. చాలా కష్టపడ్డాడు.
దాదాపు అతను సొంత డబ్బే ఖర్చు పెట్టుకొని ఎవరిని అడగకుండా అతను ఒక సంకల్పం పెట్టుకొని తీస్తే తీయాలి లేకపోతే లేదు అని అతను తీసిన ఈ పిలుపుకో కృషికి అవార్డు రావడం నిజంగా మనందరికీ మన ఊరికి కూడా గర్వకారణం. ఎన్నో రకాలలో మీరు ఆదరిస్తున్నారు. ఈ యొక్క సినిమాకు సంబంధించిన వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఎలక్షన్ ముందర అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ మేము ఇలా చేస్తున్నాము, ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పుకోవడం జరిగింది. ఒక 5 మంది మా టీం వెళ్ళి కలిసాము అమ్మని. కానీ అమ్మ ఒకటే మాట చెప్పారు, రండి మీరు అయిపోయిన తర్వాత రండి మాట్లాడదాం, ఖచ్చితంగా మీకంటూ నేను ఉన్నాను, మీకు సాయం చేస్తానని మాట ఇచ్చారమ్మా. ఇప్పటికీ ఆ రోజు సార్ ఖచ్చితంగా అమ్మ ఖచ్చితంగా మనకు సార్ ఖచ్చితంగా మినిస్టర్ అవుతారని చెప్పొచ్చాము అమ్మకి. ఆ రోజు మేము ఏమన్నామో తెలియదు, మనం అందరం కలిసి ఈ రోజు సార్ని మినిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎందుకు మేము ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుని అమ్మాయి దగ్గరికి పోలేదంటే ఉట్టి చేతులు తల్లి మాట్లాడబుద్ధి అవ్వలేదు మనకు. ఖచ్చితంగా ఏదో నేను చేసిన దానికి ఖచ్చితంగా నాకు ఇది ఒకటి వస్తుందని నమ్మకం ఉంటే గట్టిగా. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కైశిక ద్వాదశి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య ఆరాధన చేశారు. గర్భగుడి మండపంలో అర్చకులు కైశిక పురాణం పఠించి శ్లోకాలు వివరించారు. అనంతరం ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాల నన్ను అర్చకులు బహుమానం సమర్పించి మఠానికి తీసుకొచ్చారు. తిరుమంగైల్వార్ తిరునక్షత్ర వేడుకల భాగంగా స్వామిని ఊరేగించారు. వరాహ నృసింహస్వామి భూదేవి సంభాషణను కైశిక పురాణంగా పరిగణిస్తారని ప్రధాన అర్చకుడు తెలిపారు. కైశిక ద్వాదశి రోజు వరాహ నృసింహస్వామి భక్తులకు మోక్షాన్ని ఇస్తారని భూదేవికి మాట ఇచ్చారని కైశిక పురాణం పఠించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అహోబిలే గారుడ శైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే అంగన్యాళమంజ అంగోరాళరియాయ్ అవునన్ పొంగవాహం వల్లుహిరాల్ போந்த புனிதனிடம் பைங்க நாணை கொம்பு கொண்டு பத்திமயால் அடுக்கி செங்கனால இத்திரெஞ்சும் సింగవేల్ కుండ్రమే అని 6వ శతాబ్దంలో తిరుమంగై ఆళ్వార్ 12 ఆళ్వార్లో చివరి ఆళ్వారైన తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనం చేసిన క్షేత్రాల్లో ఈ అహోబిల క్షేత్రం ఒకటి. ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల దేవస్థానం అహోబిల దేవస్థానం 2 చరిత్రం పొందిన ఈ అహోబిల క్షేత్రంలో తిరుమంగై ఆళ్వార్ వారు వచ్చి ఒక రాజుల వంశంలో అవతరించి వారు గుడి గోపురాలు కట్టి భాగవత ఆరాధనలు చేసి భగవంతుని సాహిత్యం ప్రత్యక్షంగా భగవంతుడు వారికి ప్రత్యక్షం ఇచ్చిన క్షేత్రం. అటువంటి తిరుమంగై ఆళ్వార్ యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించి ఈరోజు 108 దివ్యదేశంలో 97వ క్షేత్రమైన శ్రీ అహోబిల క్షేత్రం సింగవేల్ కుండ్రం అని మంగళాశాసనం చేసిన ఈ క్షేత్రంలో స్వామివారు మంగళాశాసనం చేసినారు కనుకనే ఇది దివ్య దేశంలో ఒకటి అయినది. అటువంటి శ్రీభూమినీల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం నందు తిరుమంగై ఆళ్వార్ జన్మ నక్షత్రాన్ని పురస్కరించి ఈరోజు విశేషమైన అలంకార అభిషేకం, సాయంకాలం గ్రామోత్సవం జరిపి వారు విన్నపించిన దివ్యదేశ పాసురాలను సాయంకాలం స్వామివారికి విన్నపించి గోష్ఠి ప్రసాదాలు వినిగిస్తారు కనుక ఈ ఒక్క మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకున్న యావత్ భక్తులకి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంద్వౌ దద్యాద్ అత్యంత వైభవాత్ శ్రీమదే కలిధ్వంసినే నమః శ్రీమద్ ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన ఎకరన్నర పొలంలో మిరప పంటను సాగు చేసిన రైతు చిన్న తిమ్మరాజు తన ఇంట్లో పెళ్లి పనులు ఉండడంతో చేతికొచ్చిన పంటను కోయటకు వాయిదా వేసిన రైతు రాత్రికి రాత్రి తన పొలంలో దాదాపు 18 క్వింటాల మిరపను కోసుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. రైతు తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు ఆవేదన. మాచాపురం గ్రామం మేము పెళ్లి పనుల్లో ఉన్నందువల్ల మేము ఒక 4 రోజులు పొలానికి రాలేనందువల్ల మొత్తం చెట్టు మీద ఉన్న మిరపకాయని పండు మిర్చిని మొత్తం తెంపేసుకొని అసలు ఈ బయల్లో అసలు ఎక్కడెక్కడ కనపడుకోకుండా తీసుకెళ్ళారు. దీన్ని మేమేమన్నా వేరే వాళ్ళది ఏమన్నా ఇట్లా ద్రోహం చేసింటే మాకు చేయండి అంతే, కానీ మా పైన అయితే మాకు ఎవరిపైన ఇట్లాంటి అవకాశాలు లేవు మా పైన ఇట్లా చేస్తారని. ఒక 4 రోజులు పొలానికి రాలేనందువల్ల మా పైన మొత్తం తోట మిరపకాయలల్లో మొత్తం ఇట్లా చేసినారు. దాదాపు అంటే ఇప్పుడు 3.5 లక్షల పైన నాకు నష్టం వచ్చింది.
దాదాపు అంటే ఇప్పుడు ఒక 18 క్వింటాలు పైన పోయింది ఇది. నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 20 క్వింటాలు మొత్తం ఒక కోత తెంపితే సార్ మాది ఇది 20 క్వింటాల్లోగా దాన్ని ఒక చెట్టు విడిసి మొత్తం ఖాళీ చేసి ఒకదాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెంపినారు. మొత్తం అయితే సేన్ అంతా క్లోజ్ చేసినారు తెంపుకొని. ఎవరు మా పైన అయితే ఎవరు అభిప్రాయమే కానీ ఇట్లా మా పైన వేరే అదృష్టం వేరే ఇట్లా ఈ ప్రకారంగా అయితే ఏం లేదు మా పైన అయితే. మేము ఒక రాజకీయంలో ఎంటర్ కాము, మా పని మేము చేసుకుంటుంటాము, మేము తింటున్నాము. అనుమానం అయితే మా పైన మాకైతే ఎవరి మీద డౌట్ లేదు. కానీ వాళ్ళు లోన మనసులో పెట్టుకొని పైగా బాగుండి ఇట్లా చేసేదైతే మనకి చూడలే ఇంకా. ఇయర్స్ నేను కూడా ఈరోజు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు కూడా మాకు తగిన న్యాయం చేసి మాకు ఏదో ఈ రైతు గిట్టుబాటు ధర మాకు ఏదో ఇప్పించాలని నాకు ఆశపడుతున్నాను. ఆలగడ్డ మండలం చిన్న కందుకూల విషాదం. మినుముల కట్టె కోసే మిషన్ బోల్తో పడడంతో బట్టు సుబ్బమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సచివాలయం కనిపించని బోర్డు, మురాయిస్తున్న ప్రింటర్స్, బయోమెట్రిక్ అవస్థలు పడుతున్న ప్రజానీకం, స్పందించింది కమిషనర్. శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం 16 నుండి 14వ తేదీ వరకు మహోత్సవంలో కరపత్రాలు విడుదల. నంద్యాలపట్నంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలపై కేసులు నమోదు చేస్తాం. కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. బనగానపల్లిలో పబ్జీ కుర్రాడు కళ నెరవేరిన వేళ అభినందించిన బీసీ ఇంద్రారెడ్డి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు. కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో దారుణం. పొలంలో మిరప పంటను దొంగలించిన దొంగలు. ఆలగడ్డ మండలం చిన్న కందుకూరులో విషాదం. మిషన్ బోల్తో పడడంతో బట్టు సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.